అందరికీ నమస్కారం అండి. ఓం గం గణపతే నమః. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. మనుషుల్లో మంచి గుణాలు అంటే నీతి, నిజాయితీ అంటాను. మనం ఏదైనా చేయొచ్చు, ఇక్కడ ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటే అక్కడ ఎవ్వరూ లేనట్టేనా అనే విషయాన్ని గనక మనం ఆలోచించినట్టయితే అక్కడ ప్రకృతి ఉంది, సమ్ పవర్ దాగి ఉంది. అది ఎప్పుడూ మనం చేసే పనిని ఎల్లవేళలా చూస్తూనే ఉంటుందండి. అది మంచైనా చెడైనా. పవర్ అంటే ఏంటి అంటే నువ్వు నమ్ముకున్న దైవము, ఆ భగవంతుడు ఎల్లవేళలా మనం చేసే ప్రతి పనిని చూస్తూనే ఉంటాడు. నిజాయితీ అంటే అసలైన మార్గం, సద్గుణాలు, యథార్థం అని అర్థం అండి. విశ్వసనీయత, విధేయత, నిష్పక్షపాతం, హృదయపూర్వకతనం అని చెప్పుకోవచ్చండి. బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పాడట, నిజాయితీ అంటే ఉత్తమమైన విధానము అని. నిజాయితీ అనేది జ్ఞానం యొక్క పుస్తకంలోని మొదటి అధ్యాయం లాంటిది. ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు విన్నా వినకపోయినా, ఒకడున్నాడు వింటూనే ఉంటాడని జ్ఞానం కలిగి ఉండాలి ప్రతి మనిషి. ఈ రోజుల్లో నిజాయితీ అనేది ఎలా ఉంటుందో ఈ విషయానికి సంబంధించి ఒక చిన్న కథ చెప్తానండి, జాగ్రత్తగా వినండి. వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. ఓ స్కూల్లో ప్రతి క్లాస్ కి గ్రూప్ ఫోటోలు తీస్తున్నాడండి ఫోటోగ్రాఫర్ గ్రూప్ ఫోటోలన్నీ తీయడం కంప్లీట్ అయ్యాక ఫోటోగ్రాఫర్ ప్రిన్సిపల్ సార్ వద్దకి వెళ్తారు. సార్ కి చెప్తారు, ప్రతి పిల్లవాడికి ఒక కాపీ ఇస్తానండి, ప్రతి ఫోటో కాపీ మీద 50 రూపాయలు తీసుకుంటాను అని ఫోటోగ్రాఫర్ ప్రిన్సిపల్ సార్ గారికి చెప్తారు. దానితో ప్రిన్సిపల్ సార్ సరే అంటారు. ఫోటోగ్రాఫర్ వెళ్ళిపోతాడు. ప్రిన్సిపల్ సారు ప్రతి స్టూడెంట్ కి ఒక ఫోటోకి 100 రూపాయలని చెప్పేసి ప్రతి క్లాస్ కి నోటీస్ పంపిస్తాడు. అది చూసిన క్లాస్ టీచరు స్టూడెంట్స్ కి చెప్తుంది, ప్రతి ఫోటో కాపీ గ్రూప్ ఫోటోకి 150 రూపాయలు అవుతుంది, మీ పేరెంట్స్ ని అడిగి తీసుకురండి అని టీచర్ గారు స్టూడెంట్ కి చెప్తాడు. ఆ స్టూడెంట్ వెళ్లి ఇంట్లో తన అమ్మకి గ్రూప్ ఫోటో దిగామమ్మా, ప్రతి ఫోటోకి 200 రూపాయలు అవుతుంది, మా టీచర్ గారు తీసుకొని రమ్మన్నారు అని ఆ పిల్లవాడు తన అమ్మకి చెప్తాడు. ఆ అమ్మ పిల్లవాడికి స్కూల్లో గ్రూప్ ఫోటో తీశారట అండి, ఆ ఫోటోకి 250 రూపాయలు అవుతుందని తన భర్తకి చెప్తుంది. తన భర్త 250 రూపాయలు ఇస్తే ఆ తల్లి 50 రూపాయలు పట్టుకొని ఆ పిల్లవాడికి 200 రూపాయలు ఇస్తుంది. ఆ పిల్లవాడు 50 రూపాయలు పట్టుకొని 150 రూపాయలు క్లాస్ టీచర్ గారికి ఇస్తారు. ఆ క్లాస్ టీచర్ 50 రూపాయలు పట్టుకొని ప్రిన్సిపల్ సార్కి 100 రూపాయలు ఇస్తుంది. ఆ ప్రిన్సిపల్ సార్ 50 రూపాయలు పట్టుకొని 50 రూపాయలు ఫోటోగ్రాఫర్ కి ఇస్తాడండి. మరి ఎందుకు ఇలా జరిగింది అనే విషయాన్ని గమనిస్తే, ఫోటోగ్రాఫరు ఫోటోకి 50 రూపాయలని ప్రిన్సిపల్ సార్ కి చెప్పిన విషయము క్లాస్ టీచర్ కి తెలియదు కదా అనుకుంటాడు. ఆ క్లాస్ టీచరు ప్రిన్సిపల్ సార్ గారు 100 రూపాయలు చెప్పింది స్టూడెంట్ కు తెలియదు కదా అనుకుంటుంది. ఆ స్టూడెంట్ టీచరు 100 రూపాయలని చెప్పింది మా అమ్మకు తెలియదు కదా అనుకుంటాడు. ఆ అమ్మకు తన పిల్లవాడు 200 రూపాయలని చెప్పింది తన భర్తకు తెలియదు కదా అని ఆ అమ్మ అనుకుంటుంది. అంటే వాళ్ళకు తెలియదు కదా, వీళ్ళకు తెలియదు కదా అని అనుకుంటే పైన ఒకడున్నాడు, చూస్తూ ఉన్నాడు అనే జ్ఞానము మనిషికి లేకపోవడమే నిజాయితీ లేకపోవడం. ప్రతి మనిషి తను చేసే ప్రతి పనిలోనూ, ప్రతి అడుగులోనూ తన నిజాయితీని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందండి. అప్పుడే మన సమాజం బాగుపడుతుంది. ఏమంటారు? ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.